అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. ఈరోజు వీడియోలో నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో పంచుకోబోతున్నాను. వీడు మన బసవ, అందరికీ గుర్తుండే ఉండుంటాడు కదా. కానీ ప్రస్తుతానికైతే మన తోటలో వీడు లేడు. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళకి ఒక 5 పుంగనూరు ఆవులు ఉన్నాయి. వాటి మీదకి దాటించడానికని బసవాన్ని తీసుకెళ్ళారు. త్వరలో వచ్చేస్తాడనమాట. సో వీటికి స్నానం చేయించి ఫీడ్ చేసి పసిపిల్లల్లాగా చూసుకుంటూ ఉంటాం కదా. మామూలుగా కోడిదోళ్ళు అంటే ఎవరైనా ఈ కాలంలో ఎలా చూస్తున్నారంటే మనకెందుకు అమ్మేద్దాము అనే చూస్తున్నారు. అమ్మేసినప్పుడు ఎవరు కొంటారు? ఎవరు వ్యవసాయం చేయట్లేదు. కానీ ఇలా మనం పెంచుకున్నప్పుడు వీటిని ఎవరికన్నా అమ్మేయాలంటే మనసుకు చాలా ఇబ్బందిగా ఉండిద్ది అనమాట. అంటే మన పిల్లలు ఎలాగో చిన్నపిల్లల్ని ఎలా పెంచుతామో ఫస్ట్ నుంచి అలాగా. చూడండి, వీడు సాంబ. వీడు పుట్టడం ఇదంతా ఈ ఛానల్లో ఉంది. నా ఒళ్ళో పడుకొని నిద్రపోతాడు. యాక్చువల్లీ మనం చూసేదాన్ని బట్టి, మనం ప్యాంపర్ చేసేదాన్ని బట్టి ఆవులైనా కోడిదోళ్ళైనా మన దగ్గరకు వస్తూ ఉంటాయి. సో వీటిని కొన్ని రోజులు పెంచుతాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలు పెంచుతాను. నాకు ఫినాన్షియల్గా ఓపిక ఉన్నన్ని రోజులు. తర్వాత నాకు కూడా బర్త్డే అయిన రోజు నా మనుగడ కష్టమైద్ది అనుకున్న రోజు నేను మళ్ళీ వాటిని అమ్మాలనే ఆలోచిస్తాను. మనం అంతే కదా మనుషులు, మనకంటే ఏది ఎక్కువ కాదు అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అలాంటి బర్త్డేని ఎప్పుడూ రాకూడదు నాకని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. బట్ మాదేమీ ఇప్పుడు అది గోశాలలాగా డొనేషన్స్ ఇలా కాదు. మాకు ఓపిక ఉన్నంత వరకు మేమే వాటిని చూసుకోవాలి, మా ఆవుల్ని అని మా కోరిక అనమాట. కాకపోతే ఆవుల్ని చూసుకుంటున్నాము, ఒకదానమ్మట ఒకటి పెరిగిపోతున్నప్పుడు ఆలోచన వస్తుంది చూసే వాళ్ళకైనా రిలేటివ్స్కైనా, ఎందుకు వాటికి ఖర్చు, మీకు ఎదురు లాభం లేనప్పుడు అని అంటారు. అలా అనకపోయినా అది నిజం. ఒకళ్ళు అన్నారు అని కాదు కానివ్వండి, అది నిజం. దానికోసమని నేను ఒక 3 years బ్యాక్ ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట. గోమాతకి భూమాతకి నష్టం లేని ఒక వ్యాపారాన్ని చేయాలి అని నిర్ణయించుకున్నాను. అప్పుడు నాకు కుదరలేదు, ఎవరు ఒప్పుకోలేదు, మా వారు కూడా ఈవెన్ ఒప్పుకోలేదు, వద్దు అన్నారు. అదే ఎద్దుగానుగ పెట్టాలి అని అనుకోవడం అనమాట. చూడండి, సాంబాగాడు అల్లరి చేస్తూ వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఎలా ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటాడు. కొన్ని రోజులకు పెద్ద అయిపోతాడు. పెద్ద అయిపోయిన తర్వాత ఒక బర్డెన్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఒకదానమ్మట ఒకటి ఎక్కువ అవుతూ ఉంటే. అలాంటి ఫీలింగ్ రాకూడదని నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి, ఎద్దుగానుగ పెట్టాలి అని. అది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు, ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఆ నిర్ణయం. కానీ దాన్ని అమలు చేసుకోవడానికి నాకు ఇప్పటికీ టైం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో నేను ఒక 1 monthలో ఎద్దుగానుగా స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇది నా వరకు గుడ్ న్యూస్, నన్ను అభిమానించే వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను. అది చెప్పాలని ఈ వీడియోలో పెట్టాను అనమాట. యాక్చువల్లీ ఈ ఛానల్లో నేను వీడియోస్ పెట్టట్లేదు, కానీ ఇక నుంచి పెడతాను. ఎందుకు పెట్టలేదు అంటే నాకు ఈ ఛానల్లో ఒక ప్రాబ్లం వచ్చి, నేను వీడియోస్ పెట్టినా కూడా ఆ వీడియోస్ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళట్లేదు అనమాట. సో దానికోసమని నేను వేరే ఛానల్ పెట్టి దానిలో వీడియోస్ పెడుతున్నాను. బట్ సబ్స్క్రైబర్స్ అందరూ అలాగే ఉన్నారు. 60,000 ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను, అది ఇప్పుడు 63,000 దగ్గరికి వెళ్ళిందనమాట. అందుకని ఇంకా నేను అనుకున్నాను అనమాట, నా కోసం వచ్చి ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ అలా ఉన్నప్పుడు సరే పెడితే తప్పేంటి అని నిర్ణయించుకున్నాను అనమాట. అందుకని ఈ ఛానల్లో కూడా నేను వీడియోస్ కంటిన్యూ చేస్తాను. అంతకుమించి స్వార్థపూరితమైన ఆలోచన ఏం లేదండి. సో నేను ఎద్దుగానుగా మొదలు పెట్టబోతున్నాను. దానికి షెడ్ వేయాలి. ఇప్పుడు కాదు, ఒక 1 year బ్యాకే నేను పిల్లర్స్ వేయించాను అనమాట ఒక్క ఎద్దుగానుగ కోసం. కాకపోతే ఇప్పుడు 2 పెట్టాలి అని అనుకుంటున్నాను నేను. మన దగ్గరున్న బసవానే కాకుండా ఇలా ఎవరైనా సరే ఎద్దులు మాకు బర్డెన్గా ఉన్నాయి అనే వాళ్ళ దగ్గర నుంచి ఎద్దులు కొనడమో, లేదు పర్లేదు మనం ఊరక తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకున్న దగ్గర నుంచి తీసుకోవడమో చేసి నేను ఎద్దుగానుగ రన్ చేయాలి అని అనుకుంటున్నాను. మన బసవా కూడా కరెక్ట్ ఏజ్లో ఉన్నాడనమాట. సో అది అంటే నాకే లాభం లేకుండా చేయాలి అని కాదు, బట్ నేను చేసేదానివల్ల ఎద్దు కూడా బతుకుతుంది.
ఎన్నో బిజినెస్లు ఉన్నాయి చేయగలిగినవి, కానీ నేను ఎద్దులు అనే కాన్సెప్ట్ చూసి నేను ఎద్దుల్ని కూడా మనం అనిపించదు కదా, మనకి ఎప్పుడు బర్డెన్ అనిపించదు. ఎద్దులు మనకి ఎప్పటికైనా కావాలి. అవి ముసలయ్యి అయిపోతే మనకి వయసులో ఉన్న ఎద్దుల వల్ల వచ్చే ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాటిని చూసుకోగలము. సో అందుకని నేను స్టార్ట్ చేయబోతున్నాను. నేను మన ప్రోడక్ట్ని ఆన్లైన్లో కూడా పెడతా అనమాట, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇంకా ఉండే కొన్ని వీడియోస్లో నేను దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసమని మా ఇంటి వెనక్కి ఆల్రెడీ ఒకదానికోసం నేను వేయించాను పిల్లర్స్. ఇప్పుడు 2 అనుకుంటున్నాము, 2 గానుగుల కోసమని 2 గానుగులు కూడా ఆర్డర్ ఇచ్చేస్తున్నామండి. సో మాఘమాసంలో మొదలు పెట్టాలి, మంచి టైం చూసుకొని అని. ఈలోపు మన షెడ్ పనులు అన్నీ పూర్తవుతూ ఉంటాయి. వాటిని కూడా నేను మీతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మన ధాత్రి, ధరణి, అలాగే సాంబ ముగ్గురు ఒకటే ఫ్యామిలీ అనమాట. అమ్మ, కూతురు, మధ్యలో కొడుకు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా. వాడిని రేపు ఎప్పుడు బర్త్డే అయిందని బయటికి తోలాలి అంటే వాడి బుజ్జి బుజ్జి ఫేస్ చూసి నాకు అది ఇష్టం లేదు. సో వాడికి పని ఉండాలి కదా, ఊరికే ఏం చేస్తాయి చెప్పండి. ఎద్దులు ఇంతకుముందు ఎకరాలు దున్నుతూ ఉండేవి, ఆవులు పాలిస్తాయి, పిల్లల్ని కంటాయి. అలాగే ఎద్దుకు కూడా ఒక పని ఉండాలి కదా. పని ఉన్నప్పుడు మనకి బర్డెన్గా ఉండదు, వాటికి బర్డెన్గా ఉండదు. నాకు ఎప్పటి నుంచో ఒక మంచి ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ చేయాలని, అంటే నా వల్ల నేచర్కి ఎటువంటి నష్టం లేని బిజినెస్ చేయాలి అని నాకు కోరిక ఉండేది. సో నా కోరిక తీరబోతుందన్నమాట. దానికోసం మేము అంటే ఆల్రెడీ వేసిన పిల్లర్సే, కాకపోతే 2వ షెడ్కి పిల్లర్స్ వేయటానికి గుంటలు తీయించాము. దానికి మా మేస్త్రి అనమాట, మా ఇల్లు కట్టింది కూడా ఆయనే. ఇంకా ఆయన్నే కొబ్బరికాయ కొట్టేసేసి మొదలు పెట్టమని చెప్పాను. మంచి టైం చూసి కొబ్బరికాయ కొట్టేసాము. అలాగే ఇక్కడ వెనక చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనం ఎప్పుడో చెట్లు ఒక 4-5 months బ్యాక్ చెట్లన్నీ నాటామన్నమాట. ఇప్పుడు ఆ చెట్లన్నీ మళ్ళీ వేస్ట్ పీకి పక్కన పడేయడం ఇలాంటిది ఏం లేదు. వాటిని కూడా చాలా జాగ్రత్తగా తీసి పక్కన ట్రాన్స్ఫర్ చేయించేసాను అనమాట. సో ఈ మొక్కలన్నీ ఇంతవరకు ఈ పక్కన పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అది అంతకుముందు వేయించేసాము. ఒకటి పెడదాము, మనకైనా నూనెకు ఉంటుంది కదా అనుకున్నా అండి. ఫస్ట్ నేను అనుకుంది అయితే మన నూనె మనం తీసుకోవచ్చు కదా అని అనుకున్నాను. బట్ ఏమైంది, నలుగురికి మనం ఇవ్వగలిగినంత మందికి ఇవ్వచ్చు కదా అని చెప్పి మళ్ళీ నా ఆలోచన మారింది. ఫస్ట్ నేను అనుకుంది అయితే మా దొడ్లో మా పాలు మాకు వస్తున్నాయి, అంటే ఏ మందులు వేసి పండించిన మేతని కాకుండా మేము జీవామృతము, ఘనజీవామృతము ఇచ్చిన మేతతో మేము ఆవుల్ని మేపుతాము. సో మా ఆవుల నుంచి పాలు మాకు వస్తున్నాయి. కోళ్ళు ఉన్నాయి, ఎగ్స్ ఏదైనా తీసుకోవాలంటే, అలాగే కూరగాయలు మనం న్యాచురల్ మెథడ్లో పండించిన కూరగాయలు మేము తీసుకుంటున్నాము. నూనె కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి నూనె బయట ఎద్దుగానుగు నుంచి నేను కొంటున్నానండి. అప్పటి నుంచి నాకు ఆలోచన ఉందన్నమాట, పెట్టాలి అని చెప్పి. మనం నేచర్కి ఎటువంటి హాని చేయకుండా ఉండే బిజినెస్ కదా, మనం కూడా పెట్టాలి అని అనుకున్నాను. మా వారు వద్దంటే వద్దన్నారు. అప్పుడు ప్లీజ్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పాను అనమాట ఆయనకి. సో నాకు ఇంట్రెస్ట్ అంటే సరే, మనకంటూ ఓ ప్లేస్, అప్పటికి మాకు ప్లేస్ లేదు, మనం ఎందుకు రెంట్కి తీసుకొని ఇదంతా, మన ఓన్ ప్లేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చేద్దు కానీ అన్నారు. అన్నట్టుగానే మాట ఇచ్చినట్టుగా నాకు ఇలా పిల్లర్స్ పోయించి పెట్టారనమాట. ఇప్పుడే కాదు, టైం వచ్చినప్పుడు పెడదామని. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇల్లు కట్టించాము కదా, కట్టించేటప్పుడు ఉన్న వేస్ట్ అంతా అక్కడ వేసాము. అదంతా సరి చేపిచ్చేస్తున్నాను, మట్టి తోలాలి. అలాగే మన చెట్లుని కూడా పక్కకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వేరే దగ్గర గుంటలు తీపిచ్చేసానండి. ఇదిగో ఇక్కడ గుంట కనిపిస్తుంది కదా, ఆ గుంటలు తీపించానమాట. జస్ట్ మొక్కలు మనకేమీ చనిపోకుండా ఇలా పీకి అలా పెట్టేసేటట్టు ఉండేలాగా మొక్కలు. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇందాక పిల్లర్స్ మధ్యలో చూపించాను కదా, అక్కడ ఒకటి వస్తుంది. ఆ ఎద్దు గానుగకి మనకు ప్లేస్ ఎంత కావాలంటే 30x30 కావాలి, గానుగ తిరగాలి కాబట్టి. అలాగే నాకు వీలైనంత నేచర్, అంటే మనం మందులేసి పండించకుండా ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఈవెన్ పిల్లలకి స్నాక్స్ కావచ్చు, మనకి కారాలు కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, ఇలాంటివంటే ఇది ఆలోచనే, ఇంకా ఆచరణలోకి తీసుకురాలేదు. గానుగ మాత్రం ఖచ్చితంగా
మాఘమాసంలో మొదలవుతుంది. మొదలైన తర్వాత ఆన్‌లైన్‌లో నేను అవైలబుల్‌గా గూడా పెడతాను. మనం ఆ విత్తనాలు గూడా నాటువి, అది కూడా ఆర్గానిక్‌గా పండించినవి తీసుకొచ్చే నూనె వెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. ప్లాస్టిక్ ఏం వాడగూడదు అని ఇవన్నీ ప్రాక్టికల్‌గా వచ్చేటప్పటికి ఎలా వస్తాయో నాకు తెలీదు గానీ, నేను ఇనిషియేషన్ తీసుకొని తీసుకున్న నిర్ణయాలనమాట ఇవన్నీ. సో, ప్యూర్‌గా మొత్తం ఆర్గానిక్‌గా, హెల్తీగా ఎవరైతే మాకు కుదరట్లేదు, మేము హెల్తీగా తినాలనుకుంటున్నాం గానీ, మాకు కుదరట్లేదు అనుకునే వాళ్ళెవరన్నా ఉంటే ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే మేము అలానే వెతుక్కొని, మేము అలానే ఎక్కడైతే హెల్తీగా ఉందో అక్కడి వరకు మేము వెళ్ళడమో, తెప్పించుకోవడమో చేసేవాళ్ళమి. సో, నేను చేసే పని వల్ల నాకొచ్చే లాభం వచ్చేది, ఎదుటి వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండకూడదు అని నా కోరిక. నేను చేసే పని వల్ల ప్రకృతికి ఎటువంటి నష్టం ఉండకూడదు. అలాగే నేను చేసే పని వల్ల ఎద్దులు గూడా బ్రతుకుతాయి. అలాగే నేను చేసే పని వల్ల తీసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈ 3 నా కాన్సెప్ట్‌లండి. సో, మంచి ఆలోచనతో నేను మొదలుపెట్టబోతున్నాను. మీ అందరి విషెస్ నాకు కావాలి. అలాగే నేను చాలా వీడియోస్‌లో చెప్పాను నాకు పనివాళ్ళు లేరు అని. నిజమండి, పనివాళ్ళు లేరు. నాకెప్పుడూ ఈ పని తెలిసి చేస్తున్నది కాదు. కానీ పట్టుదలతో చేస్తున్నాను. చాలా దాంట్లో చెప్తే, "అమ్మ నీ పనేగా నువ్వు చేసుకుంటున్నావు. ఎవరి పనన్నా చేస్తున్నావా?" అని కూడా నాకు కామెంట్స్ వచ్చినియి. బహుశా నాకు ఆ పని అలవాటు లేదు కాబట్టి నేను ఎక్కువగా ఫీల్ అయ్యి చెప్పానేమో. తప్పుగా అనిపిస్తే క్షమించండి. నాకు పనివాళ్ళు కూడా కావాలండి. నేను ఈ వీడియోలో స్క్రీన్ మీద ఒక నంబర్ ఇస్తాను. ఎవరైనా నేచర్‌లో పని చేయడానికి ఇష్టమున్న ఒక జంట, భార్య, భర్త ఉంటే ఆ నెంబర్‌కి నాకు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ నాకు పనివాళ్ళు కావాలనుకుంటున్నాను, వాళ్ళవ్వండి. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా నేను ఈ బిజినెస్ పరంగా అయినా మీకు నెంబర్ ఇవ్వాలి, మీరు ప్రొడక్ట్ తీసుకోవాలన్నా గూడా. సో, దానికైనా అదే నెంబరు. అట్ ప్రెజెంట్ అయితే మాత్రం నాకు పనివాళ్ళ కోసం నేను నెంబర్ ఇస్తున్నానండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్‌కి మీ డీటెయిల్స్ ఫస్ట్, అంటే మీకు తెలియకపోయినా వినేవాళ్ళకి పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు గదా! మీ ఊరు, పేరు, మీ ఫోన్ నెంబరు ఇవి పంపిస్తే నేను మీతో కాంటాక్ట్ అవుతాను. సో, తప్పకుండా ఎవరన్నా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. 2 ఉన్నాయి గదా! ఒక జంట నాకు ఓకే అయిపోయారు. ఇంకొక జంట కావాలి. అది కూడా ఇష్టపూర్వకంగా చేసేవాళ్ళు కావాలండి. మనకి నేచర్‌లో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు, నేచర్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉండి, మేము పని చేసుకుంటామంటే వాళ్ళకి దానికి తగిన వేతనాన్ని నేనిస్తూ చూసుకుంటాను. ఎవరన్నా అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అయితే, నేను వచ్చిన వాళ్ళల్లో నాకు ఎవరు నమ్మకంగా అనిపించారు, లేకపోతే ఎవరు ఆ పని చేయగలరు అని చెప్పేసి చూసుకొని నేనే మీతో కాంటాక్ట్ అవుతాననమాట. సో, ఫస్ట్ మొక్క ఇది మనది అంజీర్ మొక్క నాటారు. అలాగే ఇక్కడ అన్నీ ఉన్నాయండి. మామిడి ఉంది, పనస ఉంది, అన్ని మొక్కలున్నాయి. వాటన్నిటిని నేను ముందే బోర్‌తో గుంటలు తీస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం మనుషులు తీయాలంటే ఈ నేల కష్టంగా ఉంటుందనమాట. అందుకని నేను బోర్‌తో తీయించి గుంటలు ఫస్టే కొంచెం నీళ్లు పోసి పెట్టిచ్చేస్తున్నాను. ఇంకా మొక్క చనిపోదనమాట. గ్యారంటీగా చనిపోదు. ఎందుకంటే మేము నాటింది గూడా కొంచెం పెద్ద పెద్ద మొక్కలనే నాటాము. సో, ఒక్క మొక్క గూడా నేను చేసే పని వల్ల ఒక్క మొక్క గూడా చనిపోకూడదు అని నేను నిర్ణయించుకొని ఆహ్, పెట్టాను. ఫస్ట్ మా వారు "అయ్యో! మొక్కలున్నాయి గదా!" అన్నారు. నేను ఆయనకు మాటిచ్చాననమాట. ఏ మొక్క ఏమి గానివ్వకుండా జాగ్రత్తగా నేను నాటిస్తాను అని చెప్పాను. చూసారా, అన్ని మొక్కలు నాటేశారు. ముందే గుంటలు తీసాం కాబట్టి ఇబ్బంది లేకుండా. ఇదిగో మామిడి గూడా చక్కగా పాదులు గూడా తీసి పెట్టారనమాట. ఇప్పుడు తీసి 3, 4 డేస్ అవుతున్నా గూడా మొక్కలు గూడా చాలా జాగ్రత్తగా ఉన్నాయండి. రామఫలం, సీతాఫలం, అలాగే మామిడి 2 రకాలున్నాయి. దానిమ్మ ఉంది. ఇలా అన్ని రకాల మొక్కలున్నాయి. అన్నీ చక్కగా నాటేశారు. మల్బరీ ఒక్కటి మాత్రం చాలా పెద్దదయిందండి. సో, అది ఒక్కటి తీయటానికి చాలా కష్టమైంది వాళ్ళకి. మల్బరీది మొక్క బాగా పెద్దగా అయిపోయి ఇబ్బందిగా అనిపించిందనమాట. చూడండి అదిగో అదొక్కటే మిగిలుంది. సో, దాన్ని గూడా తీశారు గానీ చాలా కష్టంగా వచ్చిందనమాట. సో, చిన్న చిన్న మొక్కలున్నాయి. అయి గూడా తీసేశారు. ఇంక ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఇంకా మట్టి తోలించి షెడ్ అనమాట వేయటం. దాని తర్వాత మాఘమాసం నుంచి మొదలుపెడతానండి. మాఘమాసం అంటే
వచ్చే నెల 10వ తారీఖు వరకు శూన్యమాసం ఉంది. శూన్యమాసం అయిపోయిన తర్వాత మంచి రోజు చూసుకొని గానుగనేది స్టార్ట్ అవుతుంది. కోదండాచారి గారి దగ్గర నుంచి గానుగలు మేము ఆర్డర్ పెట్టాము. అంటే ఈ గానుగలు బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఐడియా ఉంటారు కోదండాచారి గారు. అదిగో ఆ మల్బరీ మొక్క చాలా పెద్దగా ఉంది కదా, పీకటం చాలా కష్టమైంది. నలుగురు మనుషులు కలిస్తే కానీ అది రాలేదండి, పక్కన పెట్టేశారు. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.